నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు మనందరికీ ఇష్టమైన ప్రముఖ స్పిరిచ్యువల్ గురు శ్రీధర్ నల్లమోతు గారు ఉన్నారు. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు ఎన్నో రకాల వివాదాలు, ఎన్నో రకాల మైండ్ సెట్స్‌తో బయట రకరకాలుగా చాలామంది ఉన్నారు. ఆఫ్‌కోర్స్ మీరు ట్రావెల్ అయ్యే వ్యక్తులు కూడా కొంతమంది వీఐపీస్, వీవీఐపీస్ ఉంటూ ఉంటారు. కాకపోతే ఇవాళ మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడదాం. లైక్ అంటే చాలామంది ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతకొచ్చు అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఆ స్టేట్మెంట్స్ ఇచ్చినట్లు వాళ్ళు ఫాలో అవుతారా? ఎవరి ఫ్రీడమ్‌ని వాళ్ళకొదిలేయాలి అంటారు. కానీ అలానే వాళ్ళు ఫ్రీడమ్ తీసుకోవడంతో పాటు ఎదుటి వ్యక్తికి కూడా అదే ఫ్రీడమ్ ఇస్తారా? నేనెవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఆల్‌మోస్ట్ అర్థమై యాహ్! ఉండాలి. 'రామ్ గోపాల్ వర్మ' గారి గురించి. 'రామ్ గోపాల్ వర్మ' గారు ఎప్పుడు చూసినా ఇవే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు మనకి. ఫ్రీడమ్ ఉండాలి. ఎవరికి వాళ్ళకి ఓన్ స్పేస్ ఉండాలి. యాహ్! మనం కూడా ఎదుటి వ్యక్తికి వాళ్ళ చావు వాళ్ళని చావనివ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అంటే ఆయన లాంగ్వేజ్‌లో చెప్పాలి అంటే. సో, నాకు తెలిసినంత వరకు 'రామ్ గోపాల్ వర్మ' గారిని చాలా దగ్గరగా చూసారు కొన్నాళ్ళు మీరు. ఆయనతో యాహ్! చాలా ట్రావెల్ కూడా అయ్యారు. బేసిక్‌గా అందరికి చెప్పే 'రామ్ గోపాల్ వర్మ' గారు అసలు నిజ జీవితంలో ఎలా ఉంటారు? వాస్తవంగా ఒక్కసారి ఏం జరిగిందంటే, నేను ఒక మ్యారేజ్ ఫంక్షన్‌కి వెళ్ళున్నాను. ఓకే. వెళ్ళినప్పుడు సడెన్‌గా 'రామ్ గోపాల్ వర్మ' గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్‌లో. సో, ఐ యామ్ రాజీవి, కెన్ వి మీట్ టు అంటే అప్పటికప్పుడు ఈవినింగ్ అరౌండ్ 6:00 వచ్చింది. సో, 8, 8:30 మనం ఏమన్నా కలవచ్చా అని చెప్పేసి అని మెసేజ్ పెట్టున్నారు. లేరండి, నేను ఒక మ్యారేజ్‌లో ఉన్నాను. సో, రేపు గాని, ఎల్లుండి గాని మీ టైంని బట్టి ప్లాన్ చేసుకొని కలుద్దాం అని చెప్పేసి అన్నాను. సో, మరుసటి రోజు ఆఫ్టర్‌నూన్ అంటే ఆహ్, ఆఫ్టర్‌నూన్ 2:00కో, 3:00కో వాళ్ళ దీనికొచ్చున్నాను, ఆఫీస్‌కి వెళ్ళాను. హ్మ్. ఆయనకి యాక్చువల్లీ ఏంటంటే ఒక టెక్నాలజీ రిలేటెడ్ ఒక బేసిక్ డౌట్ ఉంది. డిస్కస్ చేద్దాం అని చెప్పేసని. అది మామూలుగా అయితే 15 మినిట్స్, 20 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోయేది. సో, అది అయిపోయిన తర్వాత జస్ట్ అలా సరదాగా కూర్చున్న తర్వాత, ఇంకా ఏం చేస్తుంటారు శ్రీధర్ గారు అని చెప్పేసనంటే, చెప్పున్నాను నేను క్వాంటమ్ ఫిజిక్స్ కావచ్చు, అద్వైతం కావచ్చు, భగవద్గీత, ఆల్మోస్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ రీసెర్చింగ్ చెప్పున్నాను. సో, ఆహ్, పావుగంట, 20 నిమిషాలు అయిపోతుంది అన్నది కాస్త, జస్ట్ ఇంక అలాగా 2:00 నుంచి ఆల్మోస్ట్ 4:30, 5:00 దాకా నడిచింది. కూర్చొని హ్మ్. మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన కూడా జస్ట్ ట్యాబు, ఐప్యాడ్ పెట్టేసుకొని అటు ఇటు కాసేపు తిరుగుతూ, మధ్యలో కాఫీ తీసుకొచ్చి నాకు ఒక కప్ ఇచ్చేసి, తను ఇచ్చేసి మాట్లాడుతూ హ్మ్. జస్ట్ ఇంటరాక్టెడ్. హ్మ్. సో, ఎలాగా నేనేమో భగవద్గీత గురించి ఎందుకు నీకు చెబుతున్నా అంటే కాంటెక్స్చువల్‌గా ఏదో వచ్చిన టాపిక్. సో, భగవద్గీతలో అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ గురించి కావచ్చు, ఇలా రకరకాల ఇష్యూస్ గురించి కాంటెక్స్చువల్‌గా డిస్కస్ చేస్తూ కూర్చున్నాం. హ్మ్. సో, ఆ సందర్భంలో ఖచ్చితంగా కూడా చాలా ఓపికగా విన్నారు. హ్మ్. చాలా ఓపికగా, ఎలాంటి అభ్యంతరం లేదు. హ్మ్. అతను భగవద్గీతని ఇష్టపడతారా లేదా ఇయన్నీ నాకు ప్రీ డిఫైన్డ్‌గా నాకు తెలీదు. హ్మ్. నేనే యాస్ ఎ ఓపెన్‌గా, ఇప్పుడు మీరు ఫ్రెండ్ అనుకోండి. హ్మ్. ఫస్ట్ టైమ్ మీతో కలిస్తే ఫ్రెండ్లీగా మీరు ఓపెన్‌గా మాట్లాడితే ఎలా ఉంటారో, అతనితో అది మాట్లాడాను. ఓకే. తను కూడా ఎలో చేశారు. హ్మ్. మంచిగా డిస్కస్ చేశారు. అయిపోయింది. లిఫ్ట్ దాకొచ్చారు. వచ్చేసి లిఫ్ట్‌లో నేను ఒక బటన్ ప్రెస్ చేసి కిందకెళ్ళేంత వరకు నాతో పాటున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు 2 డేస్ తర్వాతో సో, హ్యాపీగా ఒక మళ్ళా మెసేజ్ పెట్టున్నా, "సితార్ దగ్గర ఇవాళ మనం కలుద్దాం" అని చెప్పేసని. ఓకే. సో, అలాగా ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ కలిసున్నాం. హ్మ్. కొన్ని సందర్భాల్లో తను అలా కూర్చొని స్పెండ్ చేస్తూ ఒక్కోసారి నైట్ 8-9, 12:00, 1:00 కూడా అవుతూ ఉంటుంది. సో, మీతో టైమ్ ఆయన ఎంజాయ్ చేశారు. హ్యాపీగా. హ్మ్. హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. రకరకాల యాస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్, హ్మ్. ఫిలాసఫీ, హ్మ్. సో పీపుల్ నేచరు, కండిషనింగ్, సొసైటీ కండిషనింగ్ ఎలా ఉంటుంది ఇదంతా. హ్మ్. అదే నాకర్థం కావట్లేదు ఇందాకటి నుంచి. హ్మ్. మీరు చూస్తేనేమో కంప్లీట్ కామ్ గోయింగ్ యాహ్! ఒక స్పిరిచ్యువల్ మైండ్‌సెట్ మీది. అంటే ఆఫ్‌కోర్స్ అంటే టెక్నికల్‌గా ఎలా చూసుకున్నా గాని అంటే మీ టాలెంట్ ఏంటి అనేది మాకు తెలుసు. బయట యాహ్! మీరు చెప్పే క్లాసెస్ ఏంటి, పెద్ద పెద్ద వాళ్ళకి మీరిచ్చే ట్రైనింగ్స్ ఏంటి అనేది పక్కన పెడితే, మీతో చాలా రోజులుగా ట్రావెల్ అవుతున్న నాకు మీ మైండ్‌సెట్ గురించి తెలిసింది ఏంటి అంటే యూ ఆర్ కంప్లీట్‌లీ కామ్ గోయింగ్ పర్సన్, స్పిరిచ్యువల్ పర్సన్. ఎవరిని నొప్పించడానికి మీరు 10 సార్లు మీరు ఆలోచిస్తారు. యాహ్! అలాంటి పర్సన్ అటు చూస్తేనేమో ఆయన కంప్లీట్‌గా అసలాయన ఒక ప్రపంచం ఆయనది. అలాంటి ప్రపంచంలో ఎవరు బ్రతకలేరు. మీ ఇద్దరికి ఎలా కలిసిందా అని చెప్పి యాహ్! చూస్తున్నాను. ఎలాగంటే చాలామంది ఇదే నన్ను క్వెషన్ చేస్తున్నారు. హ్మ్. ఎలాగంటే ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' గారు చెప్పే 'అయాన్ రాండు', 'అయాన్ రాండ్' ఫిలాసఫీ ఏంటంటే నాకు సజెస్ట్ చేశారు, "శ్రీధర్ గారు మీరు చదవండి. సో, లైఫు, థాట్ ప్యాటర్ను, లిబరేషను, హ్మ్. స్వేచ్ఛ, మనిషి తన చాయిసు, తన ఇష్టం వచ్చినట్టు బతకడము, సో, తన సెల్ఫ్ సెంట్రిక్ బిహేవియర్స్, ఇలాంటివన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటూ వచ్చున్నారు. హ్మ్. ఎవ్రీథింగ్ అంటే
ఆయన చెప్పింది నేను చాలా సందర్భాలు నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకు సపోర్ట్ చేస్తా అంటే, రియల్లీ యాజ్ ఎ సోల్ నేను మనిషి జన్మ తీసుకున్న తర్వాత, హ్మ్. సరే సోల్ ఉందా లేదా ఆయన మాట్లాడకపోయినా గానీ, యాక్చువల్లీ ఆయన ఫిలాసఫీ ఏంటంటే, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ హావ్ అవర్ చాయిసెస్. సో, మనం ఎలా బతకాలి, ఏంటి ఎవ్రీథింగు నాకు క్లారిటీ ఉన్నప్పుడు, మీకు క్లారిటీ ఉన్నప్పుడు, రామ్ గోపాల్ వర్మ గారికి క్లారిటీ ఉన్నప్పుడు, వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లు బతకడం ఎలాంటి తప్పు లేదు. ఓకే. ఓకే. సో, వ్యక్తిగత ఇష్టాలను బేస్ చేసుకొని, శ్వేత గారికి నాకు నచ్చిన విధంగా బిహేవ్ చేయట్లేదు కాబట్టి, లేకపోతే తనకి డిఫరెంట్ ఇంట్రెస్ట్‌లున్నాయి గాబట్టి, లేదా రామ్ గోపాల్ వర్మకి డిఫరెంట్ ఇంట్రెస్ట్‌లున్నాయి గాబట్టి, ఆయన్ని ఖండించాల్సిన అవసరం నాకు లేదు. హ్మ్. ఎందుకు ఖండించాల్సిన అవసరం లేదంటే, స్పెసిఫిక్‌గా ఆయన చూసొచ్చిన లైఫు, ఆయన ప్రయారిటీసు, ఆయన ఇష్టాయిష్టాలు, ఆయన లైఫ్ స్టైల్ ఆయనకుంది. హ్మ్. ఓకే. సో, నాకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి, ఓకే. రామ్ గోపాల్ వర్మ ఫిలాసఫీ పూర్తిగా నాకు అపోజిట్ అయినా కూడా, సో, అతనిలో ఎక్కడైనా ఇంటలెక్చువల్ కామన్ పాయింట్స్ ఉంటే హ్యాపీగా కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే. అంతే తప్పించేసి ఆయన ఇష్టాయిష్టాలతో నాకేం సంబంధం? ఎగ్జాక్ట్‌లీ. అన్న ఉద్దేశంతో నేను హ్యాపీగా స్పెండ్ చేస్తున్నాం. ప్రాక్టికల్‌గా చెప్పాలంటే ఎలాంటి ఇబ్బంది లేదు. హ్మ్. కానీ భగవద్గీత గురించి ఫస్ట్ రోజు డిస్కస్ చేసుకున్నాం గదా! హ్మ్. ఏదో ఒక మీటింగ్‌లో వచ్చేటప్పటికి ఇట్లాగే జస్ట్ ఇలా కలుస్తూ ఉన్నప్పుడు అరౌండ్ నైట్ 10:00 ఆ టైంలో ఊరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి గురించి సంథింగ్ ఏదో నెగెటివ్‌గా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆర్‌జీవి హుహు. గారు. హ్మ్. ఎళ్ళేసి అందరూ ఎలా మొక్కుతారు, ఎలా మొక్కుతారు? అది ఇది అని చెప్పేసి కొద్దిగా అభ్యంతరకరంగా మాట్లాడుతూ ఉన్నారు. హ్మ్. నేను వింటూ ఉన్నా. ఇట్స్ ఓకే. అది ఆయన ఆలోచన, ఆయన చాయిస్. హ్మ్. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఓకే. అయ్ పరమ భక్తుడిని. హ్మ్. అయినా కూడా వింటూ ఉన్నా. ఎందుకంటే అది ఆయన చాయిస్. ఆయన వెంకటేశ్వర స్వామిని చూసిన విధానం అది కాబట్టి, ఆయన అలా చూసుకునేయండి కానివ్వండి. హ్మ్. అలా అన్న వ్యక్తి కాస్త సడెన్‌గా వచ్చేటప్పటికి, "శ్రీధర్ గారు మొన్న మీరు అన్నారు కదా భగవద్గీత ఫాలో అవుతా అని ఒక సర్కాస్టిక్‌గా వ్యంగ్యంగా అన్నారు." హ్మ్. అంటే విషయం ఏంటంటే, ఒక ఫ్లోలో కన్వర్జేషన్‌లో వచ్చేటప్పటికి ఈయన వెంకటేశ్వర స్వామిని విమర్శిస్తూ ఉన్నారు. నేను కామ్‌గా వింటూ ఉన్నాను. ఇప్పుడు ఆయనకేంటంటే ఆ సర్కాస్టిక్ మూడ్‌లో భగవంతుడు లేడు, ఇదంతా లేదు అని చెప్పేసని తన యొక్క అభిరుచిని, తన ఇష్టాన్ని, తన యొక్క భావజాలాన్ని హ్మ్. అక్కడ కూర్చున్న నాతో ప్లస్ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. హ్మ్. మాతో డిస్కస్ చేస్తూ ఫైనల్‌గా వచ్చేటప్పటికి దాంట్లో నన్ను విమర్శించటం గూడా ఒక పార్ట్‌గా చేశారు. ఓకే. ఎప్పుడో మీరు డే 1లో డిస్కస్ చేసిన భగవద్గీత గురించి హ్మ్. మీరు ట్రావెల్ అవుతున్న క్రమంలో ఒక రోజు మధ్యలో మళ్ళీ మీతో ఒక రకంగా సర్కాస్టిక్‌గా మాట్లాడడం సర్కాస్టిక్‌గా. జరిగింది. ఓకే. భగవద్గీత గురించి అది అప్పుడెప్పుడు మీరు భగవద్గీత కూడా చదువుతా అన్నారు గదా! అని చెప్పేసి ఒక రకమైన వ్యంగ్యంగా మాట్లాడారు. హ్మ్. సో, అదొక ఎత్తు. రెండో థింగ్ ఏంటంటే, అక్కడ నాకనిపించింది. అయాన్ రాండ్ యొక్క బుక్స్ చదివితే మన 'నా ఇష్టం' అని చెప్పేసి తన బుక్ చదివినా గానీ, ఏదైనా కూడా ప్రతి హ్యూమన్ బీయింగ్ హాస్ హిస్ ఓన్ చాయిస్. హ్మ్. నా ఇష్టానికి తగ్గట్టుగా నేను బతకగలుగుతా. నా అభిరుచులు నేను కొనసాగించగలుగుతా. హ్మ్. నా నమ్మకాలు నేను కొనసాగించగలుగుతా. ప్రతి మనిషికి ఆ బర్త్ రైట్ ఉంది. హ్మ్. ఓకే. నా సెల్ఫ్ సెంట్రిక్‌గా మీ అందరి కోసం నేను బతకాల్సిన పని లేదు. హ్మ్. నా సెల్ఫ్ సెంట్రిక్‌గా నేను బతకగలుగుతా. సో, అది రామ్ గోపాల్ వర్మ ఫాలో అవుతాడు. నేను ఫాలో అవుతాను. అది రామ్ గోపాల్ వర్మ ఫాలో అవుతాడు కాబట్టి, అది ఇష్టపడి, ఆ నేచర్ ఇష్టపడి దగ్గరికెళ్ళా. హ్మ్. సో, అతను నాకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి గదా! యెస్. ప్రాక్టికల్‌గా ఇంకో ఇన్సిడెంట్ చెబుతాను. హ్మ్. 'వ్యూహం' సినిమా రిలీజ్‌కి సంబంధించేసి అప్పుడే ఆ రోజు ఏదో ఒక ఆడియో ఒక సాంగ్ రిలీజ్ అయింది. అరౌండ్ 7:30, 8:00 అప్పుడు వాళ్ళ దీంట్లో ఉన్న లండన్‌లో హ్మ్. ఉంటే, శ్రీధర్ గారు ఇప్పుడే ఈ పాటొచ్చిందని చెప్పేసి అక్కడే పక్కన బ్లూటూత్ ఇది ఉంటుంది. పెట్టేసేసి ఎళ్ళేసి పెట్టేసేసి ప్లే చేశారు. ఓకే. ప్లే చేసేస్తే సంథింగు వింటూ ఉన్నా. హ్మ్. ఓకే. 'చంద్రబాబుకి' సంబంధించేసి ఒక సర్కాస్టిక్‌గా దాంట్లో ఆ పాటలో ఇదుంది. సరే ఇట్స్ ఓకే. నేను 'చంద్రబాబుని' ఇష్టపడతా. అలాగని డై హార్డ్ ఫ్యాన్‌ని కాదు, లేకపోతే టీడీపీ ఇది గూడా కాదు. ఇష్టపడతా. కొన్ని సందర్భాల్లో పార్టీ అన్నా కూడా నాకు కొన్ని సందర్భాల్లో ఫాలోయర్స్ చేసే హడావిడి చూసి చిరాకొస్తుంది. హ్మ్. అంటే ఐ యామ్ న్యూట్రల్ పర్సన్ బట్ కొంతవరకు ఇష్టముంది. హ్మ్. 'చంద్రబాబు' అంటే ఆ కొద్దిపాటి ఇష్టం ఉండి కూడా నేను ఆ పాటని హ్యాపీగా ఒక లిజనర్‌లాగా ఎంజాయ్ చేశా. హ్మ్. అంటే నా ఇష్టాలను పక్కన పెట్టి, వ్యక్తికి స్వేచ్ఛనిచ్చి,
అతను నా మీద రుద్దబోయిన భావజాలాన్ని కూడా యాక్సెప్ట్ చేశా. అది మీకు యాక్చువల్‌గా మీరు అలాంటి వాటికి ఆపోజిట్ కదా! వీటికి. లైక్ అంటే మీ ఇష్టాల్ని కూడా మీరు చంపుకొని ఎందుకంటే మీ ఎమోషన్స్‌ని ఎవరి కంట్రోల్‌లో మీరు ఉంచరు కదా జనరల్‌గా. అంటే అంటే ఇష్టాన్ని కూడా చంపుకోనంటే ఆయన చాయిస్ అది ఆ పాట. హ్మ్. ఆయన ఆయన చాయిస్‌కి వదిలేసాను నేను. హ్మ్. పాట పెట్టారు, విన్నాను. ఓకే. సంథింగ్ మ్యూజిక్ బావుంది. అనిపించింది. బావుందండి సాంగ్ అని చెప్పేసి అన్నా. నా యొక్క 'చంద్రబాబు నాకిష్టమనే' దాన్ని కూడా అక్కడ వదిలేసుకున్నా. ఎందుకు వదిలేసుకున్నానంటే గనక నా ఇష్టాన్ని ఆయన ముందు ప్రదర్శించాల్సిన పనిలా. హ్మ్. హ్మ్. సో, ఆయనకెలా చాయిస్ ఉందో నాకు నా చాయిస్ ఉంది. అంటే నేననేది ఎంత ఓపెన్ మైండ్‌తో ఎదుటి వ్యక్తి చాయిస్‌ని కూడా నేను రెస్పెక్ట్ చేశా అన్న దాన్ని ఎగ్జాంపుల్ సో, చెబుతున్నా. మనం చెప్తాం గానీ ఫాలో అవ్వమనమాట. యాహ్! ఎందుకంటే ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకుండాలి అని చెప్పి ఆయన కొటేషన్స్ పెట్టి ట్విట్టర్‌లో గానివ్వండి, ఎక్కడైనా గానీ ఆ కోట్స్ అనేది ఆయన యాహ్! పెట్టడం అనేది మనకు తెలిసిన విషయమే. అండ్ ఆయన ఎన్నో వేరే మనకు తెలిసిన ఎన్నో ఛానెల్స్‌లో ఆయన రెగ్యులర్‌గా ఈ డిబేట్స్ ఇస్తారు, ఇంటర్వ్యూస్ ఇస్తారు. అన్నిట్లో కూడా నేను ఏ వ్యక్తి ఫ్రీడమ్‌కి ఎటువంటి భంగం చేయను అంటారు. కలిగించను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ మీలాంటి ఒక పర్సన్ ట్రావెల్ అయ్యే క్రమంలో మీతోనే కొంచెం ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే, ఇంకా ఆయన మనుషులకి స్వేచ్ఛ ఎక్కడిచ్చినట్టు? అదే గదా! స్వేచ్ఛ అనేది ఏ వ్యక్తికి మీ భావజాలమే కరెక్టో అని చెప్పేసని నమ్మండి. మీ ఇష్టం, మీ లైఫ్ మీ ఇష్టం, మీ చాయిసెస్ మీ ఇష్టం. మీరెలాగైనా ఉండండి. హ్మ్. కానీ అయాన్ రాండ్ పుస్తకాలు అనే దాన్ని నమ్మి, ఆ భావజాలంతో నేను ఎంతో కాలం నుంచి బతుకుతున్నానని చెప్పేసని మీరంతగా నమ్మినప్పుడు, హ్మ్. అదే భావజాలం కలిగి ఇండివిడ్యువాలిటీని కోరుకొని, తన స్వేచ్ఛను తాను కోరుకునే వ్యక్తులు నల్లమోతు స్త్రీలలో ఇంకో ఎక్స్‌వైజెడ్డో మీ నోటీస్‌కొచ్చినప్పుడు హ్మ్. యూ హావ్ టు రెస్పెక్ట్ దేర్ ఫ్రీడమ్. యెస్. నాకు అగ్రీడ్. భగవద్గీతగా ఇష్టమైతే మీకేంటి ప్రాబ్లమ్? హ్మ్. ఇంకా మీకు నిజంగా నేను చేసేది తప్పు, భగవద్గీతను నమ్మటం తప్పు అనిపిస్తే ఓపెన్‌గా శ్రీధర్ గారు అలా కాదండి. యాక్చువల్లీ భగవద్గీత అనేది ఇలాగా కల్పించబడింది. కల్పితము. దాంట్లో అలా ఉంది, ఇలా ఉంది. అది కాదు, అది కాదని చెప్పేసి ఒక మేధోపరమైన చర్చ చేయండి. హ్మ్. మేధోపరమైన చర్చ చేసి నేను కన్విన్స్ అయ్యేలాగా ఒక ఫ్రెండ్లీ మేనర్‌లో నన్ను ఒప్పించేసి లేదా నా కళ్ళు మూసుకుపోయిన తత్వాన్ని లేదు శ్రీధర్ గారు అని చెప్పేసి ఓపెన్ చేసి నన్ను ఇంటలెక్చువల్‌గా నన్ను అప్‌లిఫ్ట్ చేయండి. హ్మ్. అది కరెక్ట్ పద్ధతి. యెస్. అంతే తప్పించేసి మీకిష్టం గదా! అని చెప్పేసి ఒక చిన్న పిల్లాడు ఎలాగ సర్కాస్టిక్‌గా మాట్లాడతాడో, హ్మ్. అంటే తనకు నచ్చని దాన్ని ఎదుటి వ్యక్తిని తక్కువ చేయాలని చేసిన తత్వాన్ని ప్రదర్శించాలనుకోవటము, హ్మ్. అది మీ స్వేచ్ఛ ఎలా అవుతుంది? యెస్. సో, అక్కడి నుంచి నేను డిఫర్ అవ్వటం స్టార్ట్ చేశాను. ఓకే. బట్ ఏదైనా కానీ అన్నీ ఆచరణలో మనం పెట్టలేమని చెప్పేసేసి కొన్ని కొన్ని అంటే చాలామంది 'రామ్ గోపాల్ వర్మ' గారివి ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కానివ్వండి, లేకపోతే మీమ్స్ ఏదైనా చేసినప్పుడు బతికితే ఆర్‌జీవిలా బ్రతకాలి. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకిచ్చేసేసి ఆయనకున్న ఫ్రీడమ్ ఆయన ఎంజాయ్ చేస్తాడు అని చెప్పేసేసి. అంటే ఆర్‌జీవి లాంటి మనిషి ఇంకొకళ్ళు ఉండరు అని చెప్పేసి అంటారు. ఆర్‌జీవి కూడా అందరిలాంటి మనిషే. సో, అంటే ఒకటండి, శ్వేత గారు ఒక పాయింట్ నేను యాడ్ చేస్తాను హ్మ్. లాస్ట్‌లో. ఎప్పుడైనా కూడా మనిషిని దగ్గరగా వెళ్ళకుండా కేవలం లైఫ్ స్టైల్‌ని బేస్ చేసుకోనో, హ్మ్. ట్వీట్‌లని బేస్ చేసుకోనో, ఫేస్‌బుక్‌ని బేస్ చేసుకోనో నన్ను కూడా నేను ఫేస్‌బుక్‌లో బతుకుతా. ఉదాహరణకి నన్ను దగ్గరికొచ్చి చూడండి. ప్రాక్టికల్‌గా నా లైఫ్ స్టైలు, నా థాట్ ప్యాటర్న్ ఎలా ఉందో చూడండి. హ్మ్. అంతే తప్పించి ట్వీటుల ద్వారానో, లేకపోతే గనక సోషల్ మీడియాలోనో, లేకపోతే గనక టీవీ ఇంటర్‌వ్యూస్‌లోనో వ్యక్తపరచబడే భావజాలాన్ని బేస్ చేసుకొని బతికితే ఎలా బతకాలి అని చెప్పేసి అనుకుంటే కనుక, యాక్చువల్లీ చెప్పాలంటే గనక, ఆ మనిషి దగ్గరికెళ్తే ఆ మనిషి నచ్చకపోవచ్చు. నేను ఎలా ఫేస్ చేసున్నా అలాగా. కాబట్టి హ్మ్. ఏ వ్యక్తిని కూడా జస్ట్ పైకి ఎక్స్‌ప్రెషన్ బేస్ చేసుకొని ఇష్టపడొద్దు. సూపర్ సార్. చాలా బావుంది. లైక్ అంటే నిజంగానే మీరన్నట్లు మేము గూడా కొన్ని ఇన్‌స్టాలో వాటిల్లో కొంతమందిని ఫాలో హ్మ్. అయినప్పుడు, ఆ కోట్స్ చూస్తుంటే వీళ్ళదొక హ్యాపీ లైఫు, లేకపోతే వీళ్ళది ఎలాంటి లైఫు, ఇలాంటి లైఫ్ అని చెప్పేసి మాకు మేము అంటే అంటారు కదా! అట్టని చూసి బుక్కని అంచనా వేయకూడదు అని ఎగ్జాక్ట్‌లీ. చెప్పేసేసి. సో, అలాగే మీన్ నిజంగానే ఒక మనిషితో దగ్గర నుంచి ట్రావెల్ అయితే తప్ప మనిషి ఏంటి, ఎలాంటి వాళ్ళు అనేది తెలీదు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మీరు ఆయనతో ట్రావెల్ అవ్వబట్టే వాట్ ఈస్ హి అనేది మాకంటే ఇప్పుడు మీరు మాకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇంకా మీకు చాలా తెలుసు. యాహ్! బట్ ఎనీవేస్ ఏదైనా కానివ్వండి, డైరెక్ట్‌గా చూసి మనం ఒకళ్ళతో ట్రావెల్ అయినప్పుడు తీసుకున్న నిర్ణయం అనేది ఎప్పుడైనా కరెక్ట్ అవుతుందని చెప్పేసి మీరిప్పుడు చెప్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఎనీవేస్ థాంక్ యూ సార్. థాంక్ యూ సో వెల్కమ్. మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.